నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. గుడివాడ వద్దు జగనన్న, ఎంపీ టికెట్ ఇవ్వు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయనకి అత్యంత సన్నిహితుడు, అలాగే గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నానినే స్వయంగా గుడివాడ వద్దు జగనన్న, నాకు ఎంపీ టికెట్ ఇవ్వు అని చెప్పి అడుగుతున్నట్టుగా నేను తమ్నైల్లో కూడా పెట్టాను. ఏంటి అసలు గుడివాడ ఎమ్మెల్యేగా పనిచేసిన కొడాలి నాని ఇప్పుడు నాకు అసలు గుడివాడ నియోజకవర్గం టికెటే వద్దు అని చెప్పేసి అంటున్నాడా అంటే అది ఆశ్చర్యపడాల్సిన అంశమే. ఎందుకని అంటే గతంలో అసలు గుడివాడ అంటేనే నేనంటేనే గుడివాడలో నేను ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలుస్తాను, అవతల పార్టీల్లో పోటీ చేసిన అభ్యర్థులకి ఓటమి తప్పదు అని చెప్పేసి సగర్వంగా చెప్పుకున్న కొడాలి నాని ఇప్పుడు గుడివాడ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేయలేను, నాకు గుడివాడ నియోజకవర్గం నుంచి టికెట్ వద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాడు అని అంటే మరి ఆశ్చర్యపోవాల్సిన అంశమే. అయితే ఏం జరుగుతుంది అసలు గుడివాడ నియోజకవర్గంలో, అలాగే కొడాలి నాని పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అయితే కొడాలి నాని తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచే. 2004-2009లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన గుడివాడ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేశారు, ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే అసలు ఆయనకి తెలుగుదేశం పార్టీలో టికెట్ ఎలా వచ్చింది అనేది కూడా మనం చెప్పుకోవాలి కదా. నందమూరి హరికృష్ణ ద్వారానే ఆయనకి టికెట్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడు, పైగా ఆయన తండ్రి హరికృష్ణకి కూడా అత్యంత సన్నిహితుడు కొడాలి నాని. కాబట్టి ఆయన అనుంగ శిష్యుడు కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ని హరికృష్ణే ఇప్పించాడు అని చెప్పి కూడా అందరూ అనుకుంటారు. అయితే 2009 తర్వాత అంటే రాజశేఖర రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయ్యాడు కదా, ఆ తర్వాత కొద్ది కాలానికి రాజశేఖర రెడ్డి చనిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి జగన్మోహన్ రెడ్డి వేరు కుంపటి పెట్టుకున్న తర్వాత కొడాలి నాని వెళ్లి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో జాయిన్ అయ్యారు. 2014-2019 ఈ రెండు సమయాల్లో కూడా ఆయన వైసీపీ నుంచే పోటీ చేశారు. గుడివాడ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేశారు. మొదట 2014లో గెలిచినప్పటికీ 2019లో ఫ్యాన్ గాల్లో గెలిచాడులే అని చెప్పేసి అంతా భావించారు. కానీ కొడాలి నాని మాత్రం ఏమనుకున్నాడు, అసలు నేను ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలుపు నాదే, గుడివాడ నాది అని చెప్పి భావించాడు. ఎందుకంటే మొదటి 2 టర్ములు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశాడు. తెలుగుదేశం పార్టీ ప్రభావం అక్కడ ఎక్కువగా ఉంటుంది, తెలుగుదేశం పార్టీ ఓట్లే ఆయనకి పడ్డాయి, తెలుగుదేశం పార్టీ కేడరే ఆయన్ని గెలిపించింది అని చెప్పి భావించిన తర్వాత వైసీపీ నుంచి మళ్ళీ 2 సార్లు గెలిచేసరికి వైసీపీ వాళ్లే గెలిపించారా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిపించలేదా? అంటే ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసినా నేనే గెలుస్తున్నాను, టీడీపీ నుంచి పోటీ చేసినా నేనే గెలుస్తున్నాను అంటే ప్రభావం ఆ పార్టీలది కాదు, ఘనత నాది అని చెప్పేసి భావించినట్టున్నాడు. అందుకే గర్వంతో ఆ తర్వాత మాట్లాడాడు కొడాలి నాని. నేనంటే గుడివాడ అంటే నేనే, అసలు గుడివాడలో ఎవరు పోటీ చేసినా గెలుపు నాదే అని చెప్పేసి ఈ మాటలన్నీ ఆ తర్వాత వచ్చినవి. వైసీపీ తరఫున రెండోసారి పోటీ చేసి గెలిచాడు కదా 2019లో, అప్పుడు వచ్చిన మాటలు అనమాట. సో అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని మెప్పించడానికి కొడాలి నాని చంద్రబాబు నాయుడిని ఏ స్థాయిలో బూతులు తిట్టారో ఏంటి అనేది కూడా మనం అంతా చూసాం. ఇక లోకేష్ అయితే పప్పునాయుడు తుప్పునాయుడు అని చెప్పేసి మాట్లాడారు. అసలు రాజకీయాలతో సంబంధం లేని చంద్రబాబు తండ్రి ఆయన తాతని గురించి కూడా చాలా నీచమైన వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కూడా కొడాలి నాని పాలిట అసనిపాతాలయ్యాయి, అస్త్రాలుగా మారాయి. ఆయనే అస్త్రాలని తయారు చేసుకున్నాడు ఆయన్ని నాశనం చేయడానికి. చంద్రబాబు నాయుడిని తిట్టడం వల్ల ఆయనకి వైసీపీలో మైలేజ్ పెరిగిందేమో, కానీ ప్రజల్లో మాత్రం ఆయన చాలా పలుచనైపోయారు. అవే ఆయన ఓటమికి కారణమయ్యాయి. అసలు చంద్రబాబు కుప్పంలో గెలవడు, లోకేష్ మంగళగిరిలో కూడా గెలవడు, నేను గుడివాడలో గెలుస్తాను, మచిలీపట్నంలో పేర్ని నాని గెలుస్తాడు, అలాగే గన్నవరంలో వల్లభనేని వంశీ కూడా గెలుస్తాడు. వీళ్ళంతా వచ్చి ఏం చేస్తారు అప్పుడు, ఒకవేళ కుప్పంలో చంద్రబాబు గెలిస్తే ఆయన ఇంటి దగ్గర బూట్లు దుడుస్తూ అక్కడే పడుంటానని చెప్పి సవాల్ చేసిన వ్యక్తి మరి ఆ సవాల్ని కూడా నిలబెట్టుకోలేకపోయాడు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. గుడివాడలో ఏముంది, ఒకసారి ఓడిపోతే మళ్ళీ ఇంకోసారి పోటీ చేస్తే గెలవరా అని చెప్పేసి రాజకీయ నాయకులకు అందరికీ కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేవి సహజం. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి, రాజకీయాలలో ఆత్మహత్యలే ఉంటాయి, హత్యలు ఉండవని కూడా అంటారు కదా. ఇలా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఆయనని ప్రసన్నం చేసుకోవడానికి కొడాలి నాని అవతల పార్టీ వాళ్ళని తిట్టకుండా తిట్టి గుడివాడ నియోజకవర్గంలో ప్లేస్ లేకుండా చేసుకున్నాడు. ఇది ఆయన ఆత్మహత్య సదృశ్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇప్పుడు గుడివాడ నియోజకవర్గాన్ని వెనిగండ్ల నాని ఆక్రమించేశారని చెప్పాలి. అంటే పూర్తిగా అక్కడ ప్రజలతోటి మమేకమవుతున్నారు, ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ వెళ్ళి నిలబడుతున్నారు. గతంలో కొడాలి నాని అనుచరులతోటి చేసిన ఆగడాలు,
ఆయన అకృత్యాలు తలుచుకుని ఇప్పుడు వెనిగండ్ల రాము ప్రజలకి అండగా నిలబట్టాన్ని చూస్తుంటే ఆ ప్రజలకి అక్కడ వ్యత్యాసం అర్థమవుతుంది. మళ్ళీ పైగా ఓడిపోయిన తర్వాత కొడాలి నాని అసలు ఆ ప్రాంతంలో అడుగు పెట్టింది చాలా 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 అరుదని కూడా చెప్పుకోవాలి. ఎప్పుడైనా సరే నాయకుడు గెలుపు ఓటములను పట్టించుకోకుండా ప్రజలకి అండగా నిలబడటం, ప్రజలకి అందుబాటులో ఉన్నాడు అని అనిపించుకోవటమే నిజమైన నాయకత్వానికి అది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కానీ కొడాలి నాని మాత్రం ఆరోగ్యం చెడిపోయింది, అనారోగ్యం పాలయ్యాను అనే ఒక సాకు చూయించి ఎక్కువగా హైదరాబాద్ లోనో లేకపోతే బెంగళూరులోనో లేకపోతే ఫారెన్ లో వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని అక్కడే రెస్ట్ తీసుకుని ఉండి రావటం చేస్తున్నారు. తగ్గిన తర్వాత కూడా ఏమైనా క్యాడర్కి అందుబాటులో ఉంటున్నారా, లేకపోతే నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంటున్నారా, లేకపోతే వైసీపీ కార్యకర్తలకి అందుబాటులో ఉంటున్నారా అంటే అది ఉండటం లేదు. అసలు గుడివాడ నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలించుకోవాలని చెప్పి చూస్తున్నారు అని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే మరి గుడివాడ నియోజకవర్గాన్ని వదిలేస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అంటే విజయవాడ ఎంపీ టికెట్ తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచన ఉందట. ఎందుకని అంటే ఇక్కడి నుంచి దూరంగా వెళితే మరి కొత్త ప్రజలు, కొత్త క్యాడరు, కొత్త నాయకులు వీళ్ళంతా కూడా కొంత ప్రభావం చూపిస్తుంది, గెలుపు ఈజీ అవుతుంది అని చెప్పి కూడా కొడాలి నాని భావిస్తున్నారట. అందుకనే విజయవాడ ఎంపీ టికెట్ తీసుకోవాలని కూడా ఆయన అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. పైగా విజయవాడ ఎంపీ టికెట్ కూడా పూర్తిగా వికెట్ గా ఉంది. ఎందుకంటే గతంలో 2014లో చూస్తే అక్కడ కోనేరు రాజేంద్ర ప్రసాద్ విజయవాడ ఎంపీగా పోటీ చేశారు. ఆయన ఆ తర్వాత కాలంలో 2018లో అనుకుంటా పూర్తిగా వైసీపీకి దూరం అయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి చనిపోయారు కూడా. ఆ తర్వాత 2019లో కొత్త ఆయన తీసుకొచ్చారు. ఆయనే ప్రసాద్ వి పొట్లూరి. ఆయన సినీ నిర్మాత. ఆయన్ని తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇచ్చారు. రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచిన విజయవాడ ఎంపీ టికెట్ మాత్రం తెలుగుదేశం పార్టీకే దక్కింది. రాష్ట్రంలో 25 స్థానాలకి 25 స్థానాలు ఎంపీ టికెట్లు ఇవ్వండి, ఎంపీ స్థానాలు ఇవ్వండి, ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు కదా. అయితే వాటిల్లో 3 తెలుగుదేశం పార్టీకి దక్కాయి కదా. ఆ 3లో ఒకటి విజయవాడ ఎంపీ టికెట్. సో అయితే ఆ తర్వాత 2024 వచ్చేసరికి పూర్తిగా ప్రసాద్ వి పొట్లూరిని కూడా దూరం చేసేసుకుంది వైసీపీ. ఆయనను తీసేసి ఆ స్థానంలో కేసినేని నానిని తీసుకొచ్చి పెట్టింది. ఆయన ఎవరు అనంటే తెలుగుదేశం పార్టీ తరఫున 2014, 2019లో విజయవాడ ఎంపీగానే పోటీ చేసి గెలుపొందిన వ్యక్తి. ఆయన్ని తీసుకొచ్చి పెట్టుకుంటే గెలుస్తాడు అని చెప్పేసి వైసీపీ భావించింది. వైసీపీ అధిష్టానం తీసుకొచ్చి 2024 ఎలక్షన్లకి ముందు ఆయనకి వైసీపీ ఎంపీ టికెట్ ఇచ్చింది. విజయవాడ ఎంపీ టికెట్ తీసుకున్నా గానీ కేసినేని నాని ఆయన తమ్ముడు కేసినేని చిన్ని చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఈ దెబ్బతోటి ఆయన రాజకీయ సన్యాసమే తీసుకుంటున్నానని చెప్పేసి ప్రకటించిన విషయాన్ని కూడా మనం మర్చిపోలేం. అయితే ఇప్పుడు ఆ ఎంపీ టికెట్ ఖాళీగా ఉంది కాబట్టి అయితే విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వండి అని అడుగుతున్నారట. లేకపోతే ఒకవేళ విజయవాడ ఎంపీ టికెట్ కాకపోయినా భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కృష్ణా జిల్లాలో ఇంకొక ఎంపీ సీట్ కూడా వస్తుంది. అంటే విజయవాడ ఎంపీ సీట్ కాకుండా ఇంకొక ఎంపీ సీట్ కూడా వస్తుంది. కాబట్టి ఆ ఎంపీ టికెట్ అయినా ఇవ్వండి, లేదా ఈ ఎంపీ టికెట్ అయినా ఇవ్వండి, నేనైతే గుడివాడ నియోజకవర్గంలో పోటీ చేయలేను అని చెప్పేసి ఆయన తెగేసి చెప్పినట్టుగా ఇంటర్నల్ సమాచారం, పార్టీలో ఇంటర్నల్ గా మాట్లాడుకుంటున్న మాటలు. అయితే ప్రస్తుతం మావిగన్ అంశం కూడా వైసీపీ పైన ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకుల మీద బాగా ప్రభావం చూపిస్తుంది. కొంతవరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా ఈ ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. మావిగన్ ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గతంలో చూస్తే అమరావతి రాజధాని అన్నారు 2014-19 మధ్య. గెలిచిన తర్వాత 3 రాజధానులు అన్నారు. ఆ తర్వాత 2024 ఎన్నికలు అంటే 2019లో గెలిచిన తర్వాత 3 రాజధానులు అన్నారు. 2024 ఎన్నికలకి ముందు విశాఖే రాజధాని అన్నారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అయినా తన పంధా మార్చుకుంటారు, జై అమరావతి అని అంటారు అనుకుంటే ఇప్పుడు కూడా మావిగన్ అని అన్నారు. సెకండ్ ఆప్షన్ గా మావిగన్ ని తీసుకోండి, అది డెవలప్ చేయాల్సిన అంటే ఎక్కువ డబ్బులు పెట్టి డెవలప్ చేయాల్సిన అవసరం ఉండదు, ఈజీగా చాలా అంటే మీరు అమరావతికి పెట్టే దాంట్లో ఒక 10% పెడితే సరిపోతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సలహా ఇప్పుడు ఆయన్ని ఎంత ట్రోల్ చేస్తుంది అంటే పొలిటికల్ గా ఒక కామెడీ పీస్ చేసేసింది అని చెప్పి మనం కూడా ఒక వీడియోలో చెప్పుకున్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో గతంలోనే పోటీ చేసిన స్థానాల్లో పోటీ చేయడానికి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎవరు కూడా సుముఖంగా లేరట. పైగా సజ్జల రామకృష్ణారెడ్డి తోటి ఒక టెలికాన్ఫరెన్స్ మీటింగ్ లో అరేంజ్ చేస్తే పార్టీ నాయకులంతా కూడా మేము జగన్మోహన్ రెడ్డితోనే ఒకసారి మాట్లాడాలి, ఈ మావిగన్ ఏంటి, ఈ వ్యవహారం ఏంటి, మాకు అసలు పూర్తిగా డైలమా కనిపిస్తుంది, రాబోయే పొలిటికల్ ఫ్యూచర్ అంతా కూడా డైలమాలోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది మా పొలిటికల్ ఫ్యూచర్ అంతా కూడా అని చెప్పేసి నాయకులు, కృష్ణా జిల్లాలోని నాయకులు, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నాయకులంతా కూడా చెప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే కొడాలి నాని మాత్రం వైసీపీ అధిష్టానం ఏది చెప్పినా దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. ఇప్పటికి కూడా ఆయన బయటకు వచ్చి జై మావిగన అనకపోయినా కానీ
అసలు మొన్నటికి మొన్న చూస్తే మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయానికి ముందుకు వెళ్ళి వైసీపీలోని నాయకులంతా ధర్నాలు చేసి తొడలు కొట్టేసి హడావుడి చేశారు. అక్కడ కనిపించకపోయినా కొడాలి నాని ఇంటర్నల్ గా మాత్రం ఆయన జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది పాటిస్తారు. జగన్మోహన్ రెడ్డి మాటకి జై కొడతారే తప్ప నై కొట్టరు. అయితే గుడివాడ నియోజకవర్గం మాత్రం వద్దు, నాకు ఎంపీ టికెట్ ఇస్తే ఎంపీగా పోటీ చేసుకుంటాను అని మాత్రం చెప్తున్నారట. మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కొడాలి నానిని గుడివాడ నియోజకవర్గం నుంచి తీసి ఎంపీగా పోటీ చేస్తే అక్కడ ఆ కొడాలి అనే ఏదైతే ఒక బ్రాండ్ ఉందో గుడివాడ నియోజకవర్గంలో దాన్నే తీసేసి పక్కన పెట్టినట్టు అవుతుంది. వైసీపీ క్యాడర్ అంతా కూడా చల్లా చెదరైపోతుంది. మరోసారి అంటే 2029 ఎన్నికలకు కూడా గుడివాడ నియోజకవర్గాన్ని తీసుకువెళ్లి పళ్ళెంలో పెట్టి, హారతి పళ్ళెంలో పెట్టి చక్కగా తెలుగుదేశం పార్టీ చేతిలో పెట్టేసినట్టు అవుతుంది అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు అంతా చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారు? కొడాలి నానిని గుడివాడలో కాకుండా ఎంపీగా పోటీ చేయిస్తారా, లేకపోతే లేదు నువ్వు గుడివాడలోనే పోటీ చేయాలని చెప్పేసి బలవంతంగానైనా గుడివాడలోనే పోటీ చేయిస్తారా? ఏం జరగబోతుందని తెలియాలంటే 2029 వరకు అయితే వేచి చూడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని మాత్రం కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ.